నమస్కారం నమస్తే మేడం. మేడం. నమస్తే అండి. నమస్తే. కూర్చోండి. ప్రతి సంవత్సరం మేము వచ్చి మిమ్మల్ని కలవకపోయినా మర్చిపోకుండా మీరే వచ్చి మా చారిటీకి డొనేషన్ ఇస్తూ ఉంటారు. దానికి నిజంగా మీకు ధన్యవాదాలు చెప్పాలి. భలేవారే. దేవుడు మనకిచ్చిన దాంట్లో తోటివారికి సాటివారికి ఎంతో కొంత ఇవ్వడం అనేది ధర్మం. అదే నేను చేస్తున్నాను. ఈ సంవత్సరం మీ అబ్బాయికి పెళ్లి జరిగిన తర్వాత కొత్త కోడలతో డొనేషన్ ఇప్పిస్తారని చెప్పారు. అవును, ఈ ఇంట్లో వాళ్ళకి ఒకరికి పెట్టడమే అలవాటు. ఆ అలవాటు ఈ ఇంటికొచ్చిన కోడలికి కూడా ఉండాలి కదా. అందుకే తన చేత్తోనే ఇప్పిస్తాను అని చెప్పాను. ఎందుకంటే నా తర్వాత ఇవన్నీ నా వరకు రాకుండా చూసుకోవాల్సింది తనే కదా. ఇంతకీ కోడలు గారు ఈ అమ్మాయి అనుకుంటా. ఏమ్మాయి అనుకుంటా. నమస్కారం అమ్మా. నమస్కారం. మేడం, ఈ అమ్మాయే కదా మీ కోడలు? మా అత్తయ్య గారి పేరు లీలావతండి, ఆనంద భైరవి గారు కాదు. ఈవిడ మా చిన్నత్త గారు. నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. అంటే పెద్దబ్బాయి రెండో పెళ్లి. అవునండి, తనే. టైం బాగోకపోతే దారిని పోయే దరిద్రం కాలికి అంటుకుంటుంది అంటారు కదా. అలా కొందరికి అదృష్టం అంటుకుంది. అలా తను మా ఇంటికి కోడలయ్యింది. నేను మెచ్చిన కోడలు, నా ఇంటి మహాలక్ష్మి, నా ఉమ్మడి కుటుంబాన్ని నేను చూపించిన దారిలో నా తర్వాత కూడా నడిపించే నా కోడలు పైనుంది. తనతో చెక్కిచ్చి పంపిస్తాను. వచ్చిన వాళ్ళకి కాఫీలు టీలు ఏమైనా ఇవ్వు.